మిగతా అంత అమౌంట్ అంతా ఏంటి? గతంలోనే బీఆర్ఎస్ మిమ్మల్ని వారించింది, ఇది రుణమాఫీ సాధ్యం కాదు, ఈ రుణమాఫీ వల్ల ఎన్నో చిక్కులు వస్తాయి, దీని మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా చేసుకున్నారు హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా. రుణమాఫీ చేస్తే మేము తప్పకుండా రుణమాఫీ, అదేవిధంగా నాకు తెలిసి రుణమాఫీ అండ్ 6 గ్యారెంటీలు కూడా పూర్తి చేయగలిగితే నేను దేనికన్నా సిద్ధం, నేను రాజీనామా సిద్ధం అని చెప్పేసి హరీష్ రావు గారు కూడా కౌంటర్ ఇచ్చారు, దాని మీద సవాల్ కూడా చేశారు. సో ఏంటి దీని మొత్తం ఇతివృత్తాంతాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒక్కటి ఏమంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది, 8 నెలల్లో గతంలో మేము చెప్పడం జరిగింది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా డిక్లరేషన్ ఇచ్చి చేస్తామని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ప్రతిపక్షాలు వాళ్ళ బాని యాంటీగా మాట్లాడడం వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఈరోజు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావు మాట్లాడడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ చేస్తే అన్నాడా, లేకపోతే 6 గ్యారెంటీలు కూడా? 6 గ్యారెంటీలు, దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. ముందు నేను నా దగ్గర కూడా ఫస్ట్ మాట్లాడిన వీడియో అలాగుంది. దాని తర్వాత ఎప్పుడైతే ఈ అనౌన్స్ చేసిన తర్వాత యాడ్ అయింది. కానీ ఫస్ట్ వీడియోలో మటుకు ఆయన చెప్పింది అమరవీరుల స్తూపానికి పోయింది కూడా. ఒక్క నిమిషం, ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ముందు ఇందాం, ఇన్న తర్వాత మీరు దీని మీద మాట్లాడదాం. సార్ ఆ వీడియో ప్లే చేయండి. పాలేరుకు నీళ్లు తీసుకొస్తే ఖమ్మం జిల్లా రైతు లెక్కలు వేసి అంకెలు కూడి ఎంతమంది అడ్డం పడ్డా, ఎంతమంది కాళ్ళల్లో కట్టె పెట్టాలని చూసినా ఇయాలటికి ఇయాల 18,000 కోట్ల రూపాయలు ఇయాల రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది. మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇయాల 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చేయండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయనని నేనన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరగడవుతుంది, 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీలో చీము నెత్తురుంటే నీకు ఏమాత్రమైనా సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. నేను విసిరిన సవాళ్ళను వెనక్కి తీసుకుంటున్నా అని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా, నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ఖమ్మం ప్రజలకు, ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం ఇంతకుముందే మా రామదాస్ గుర్తు చేసి. సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విన్నాం. నిజంగానే అంటే ముఖ్యమంత్రిగా ఆయన అన్ని మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికి కూడా సో ఇక నడుస్తుంది అలాగా, ఇటు కేసీఆర్ గారికి, ఇటు కేటీఆర్ గారికి, అదేవిధంగా హరీష్ రావు గారు కానీ ఈ రేవంత్ రెడ్డి గారి మధ్య ఈ వాగ్వాదం కామన్గా నడుస్తూనే ఉంది. సరే మీరు కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి కూడా ఈరోజు వైరా మీటింగ్లో కూడా అదే చెప్పిండు. అది వైరా మీటింగ్ గతంలో కూడా
ఏదైతే రుణమాఫీ చేస్తారంటే వీళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వీళ్ళు చేస్తున్న అవాకు చవాకుల మీద కూడా రైతులను నమ్మించడానికి ఏ ఏరియా పోతే ఆ ఏరియాలో ఏదైతే టెంపుల్ ఉందో, ఇప్పుడు యాదాద్రి వేండు లక్ష్మీనరసింహస్వామి, లేకపోతే భద్రాచలం వేండు మొత్తానికి రాములవారి మీద, ఇట్లా ఒట్లు తింటే కూడా దాని మీద కూడా వీళ్ళు విమర్శలు చేయడం జరిగింది. ఈ రోజు రైతు రుణమాఫీ చేస్తామని రైతులు నమ్మట్లేదు కాబట్టి ఒట్టేసి మరి రైతులు నమ్మడం లేదు, రైతులు నమ్ముతున్నారు. కానీ వాళ్ళని నమ్మకుండా చేస్తుందే ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళు మొదటి నుంచి 9.5 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసిన డ్రామాలు, అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి వల్లే కానప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అవుతుందా? ఈ అంశం మీద రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని మభ్యపెట్టి ఒట్లేసి మరి నమ్మించుకున్నాడు అనేది వాళ్ళు అడుగుతున్నది. సరే వాళ్ళు ఏమన్నానని ఈ రోజు వాళ్ళ నాయకుడు ఎవరైతే కేసీఆర్ ఉండో ఆ కేసీఆర్ కూడా కాంగ్రెస్ లెక్కనే భిక్ష పెడితే కాంగ్రెస్ పార్టీలకి వచ్చిన నాయకుడు. ఈ రోజు ఆయన 9.5 సంవత్సరాలు ఫామ్ హౌస్ కి అంకితమైండు, లేకపోతే ప్రగతి భవన్ కంపెనీ అంకితమై పనిచేసిండు. వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు పెట్టిన స్కీమ్స్ అన్ని కూడా దాచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక హైకమాండ్ ఉంది. ఈ రోజు హైకమాండ్ వచ్చి మధ్యాహ్న రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ మాట్లాడి వాళ్ళు ఈ ఏదైతే డిక్లరేషన్ చేసిన దాని మీద వాళ్ళు మాట ఇచ్చిన తర్వాత, మాట ఇచ్చినాక కాంగ్రెస్ పార్టీ గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మాట ఇచ్చినాం, కంప్లీట్గా చేసినాం. అప్పుడు 40,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్న వాళ్ళకు కూడా ₹1 తక్కువ ₹1,00,000 మాఫీ చేయడం జరిగింది. ఎందుకంటే అది కూడా ఎందుకు చేయడం ఏంటంటే ₹1,00,000 పైకి పడి ఉన్న లోన్లు అంటే మీరు బడాబాబులకు మాఫీ చేస్తుంటా అనేది ఆంధ్ర ప్రభలో ఒక ప్రశ్న లేవనెత్తడం జరిగింది. దానివల్ల అప్పట్లో ఉన్న ఎవరైతే స్వర్గీయ ముఖేష్ గారు బీసీ మంత్రి ఉంటే ఆయన నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారు, నేను కూడా ఆ కమిటీలో ఉండే, అటువంటి టైంలో మేము చేయడం జరిగింది. అయితే ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకి ఆ అనుభవం లేదు. ఎవరైతే మొన్న నేను రాజీనామా చేస్తా అని చెప్పిన తురుం ఖాన్ ఎవరైతే హరీష్ రావు ఉన్నాడో, ఆయన అసలు పార్టీలో ఒక టీఆర్ఎస్ మెంబర్ ఉండి నామినేటెడ్ మినిస్టర్ తీసుకున్నాడు. ఆ నామినేటెడ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే 2004లో యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు ఆయనకు రాజకీయ అనుభవం లేదు. మామయ్యబడి మొత్తం ఒక వ్యక్తిగత సహాయకుడిలా ఉండేటోడు. ఈరోజు రాజీనామా చేస్తాను రుబాబుగా చెప్పిన రాజీనామా చేయి. ఎందుకు చేయి అంటున్నామంటే రైతులకు రుణమాఫీ చేస్తాము 15 ఆగస్టు లోపల అన్నారు. 15 ఆగస్టు లోపల చేసినందుకు ఈరోజు మొత్తానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట అన్నారు, లేదంటే అమరవీర స్తూపానికి అప్పుడు వెళ్ళినావు కదా, నేను రాజీనామా చేస్తానని సవాల్ ఇచ్చినావు కదా, ఈ రోజు అమరవీర స్తూపానికి వచ్చి ముక్కు నేలకు రాయి అంటుడు. నేనైతే ముక్కు కూడా నేలకు రాయాల్సిన అవసరం, నీకు దమ్ము ధైర్యం ఉంటే గతంలో ఏదైతే కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్టలేదు, పుల్లల డబ్బి లేదు అనుకుని ఎట్లయితే తప్పించుకున్నావు, ఈసారి తప్పించుకోవడానికి లేదు. నీ టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కి ఎంత దమ్ము ఉందో రేపు సిద్దిపేటలను రాజీనామా చేయి, మళ్ళీ బై ఎలక్షన్కి పో, దాని తర్వాత మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ దమ్ము కూడా చూపించండి. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఏమడుగుతున్నారు, ముఖ్యంగా మీరు చేస్తారన్న రుణమాఫీ ఎంత 31,000 కోట్లు చేసింది ఎంత. అయితే ఈడ రవి గారు రెండు రకాలుగా ఉన్నాయి. మేము కట్ ఆఫ్ డేట్ ఒకటి ఇచ్చినాం 2018 నుంచి 2023 వరకు. ఈ కట్ ఆఫ్ డేట్ లో కూడా కొంతమంది కట్ అయినారు ఒకటి. రెండోది కొంతమంది ఆల్రెడీ ఏదైతే ఇంకా అప్గ్రేడ్ అయ్యేది ఉంది, లేకపోతే టెక్నికల్ ఏదైతే ప్రాబ్లం ఉందో అవి ఎక్కడక్కడ అధికారులను పెట్టిండ్రు, రైతు సంఘాల నాయకులను పెట్టిండ్రు, వాళ్ళతోని అవన్నీ రెక్టిఫై చేస్తున్నారు. ఖచ్చితంగా అవి రెక్టిఫై అవుతాయి. మొత్తానికి గవర్నమెంట్ ఏదో ఆశామాచిగా చేయలేదు. ఇప్పుడు వీళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారు అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అంటే తప్పుడు లెక్కలు చేయాలి, లేకపోతే ఒకవేళ మోసం చేసేది ఉంటే అసలు చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. ఈ రోజు ఖచ్చితంగా చేస్తాం కాబట్టి అంత ఖచ్చితంగా చెప్పడం జరిగింది, అది చేయడం జరిగింది. ఈ రోజు వీళ్ళకి ఏమంటే కానీ మీరు ఇచ్చిన మాట వేరు, కానీ చేస్తున్నది వేరు, సాధ్యం కాదు అన్నదానికి నిదర్శనం చూపిస్తున్నారు కదా. వాళ్ళు అడిగేది అదే. ఇప్పుడు ఈరోజు ఒకటి రవి గారు, వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళు ప్రజలని మభ్య పెట్టడానికి తప్ప రేపు అవసరం అనుకుంటే ఇప్పుడు ఇంకా జరుగుతుంది. రేపు అవసరం అయితే ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా మన ఢిల్లీలో చిట్ చాట్లో చెప్పడం జరిగింది, అవసరం అయితే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తున్నారు, కేసీఆర్ కి ఏదో ఎక్కడనో గవర్నర్ ఇస్తారు, మిగతా హరీష్ రావు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు విలీనం చేసిన తర్వాత ఆయనకి ఇస్తారు, అవసరమైతే కవితకి ప్లస్ కేటీఆర్ కి కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా ఇస్తామని చెప్పి అది కూడా మాట్లాడుతున్నారు. రేపు వీళ్ళు ఉంటారా కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు. ఈ రోజు కవిత మాట ఉండిపోద్ది కదా డాక్టర్ మన శివకుమార్ గారు, మాట ఉండిపోద్ది. మనుషులు ఉంటారా లేదనేది పక్కన పెడితే మీరన్న మాట